రేపు ఏప్రిల్ 5 సంకటహర చతుర్థి. గణనాథునికి ఇలా పూజ చేసి చూడండి, మీ తలరాతే మారిపోతుంది. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ వీక్షకులకు స్వాగతం. రేపు ఏప్రిల్ 5వ తేదీన రాబోయే అత్యంత పవిత్రమైన పర్వదినం సంకటహర చతుర్థి. సంకటం అంటే కష్టాలు లేదా ఆటంకాలు, హర అంటే తొలగించటం. అంటే భక్తుల సకల కష్టాలను విఘ్నాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించే అద్భుతమైన రోజు ఇది. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. ఏ శుభకార్యం తలపెట్టినా, కొత్త పనులు మొదలుపెట్టినా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని పూజించటం మన ధర్మం. గజాననుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ రోజున స్వామిని ఆరాధిస్తే తక్షణమే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయని బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ పర్వదినాన బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. పసుపు లేదా గంగాజలం కలిపిన నీటితో తలస్నానం ఆచరించి తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. అశుభానికి ప్రతీకైన నలుపు రంగు దుస్తులను అస్సలు వేసుకోకూడదు. దేవుని గదిని శుభ్రం చేసి పీటపై ఎర్రటి వస్త్రం పరిచి వినాయకుడి ప్రతిమను ఉంచి అందంగా అలంకరించుకోవాలి. ఎలాంటి కోపతాపాలు లేకుండా అత్యంత ప్రశాంతమైన మనసుతో ఆ గజాననుడిపై దృష్టి నిలిపి పూజకు సిద్ధపడాలి. ఈ వ్రతంలో ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయం పూజ పూర్తయినప్పటి నుండి రాత్రి చంద్రోదయం వరకు ఏమీ తినకుండా మనసును భగవంతునిపై లగ్నం చేయాలి. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఈ రోజున మాంసాహారం, గుడ్డు, మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఉపవాసం చేయలేనివారు కూడా ఉల్లి, వెల్లుల్లి లేని స్వచ్ఛమైన శాకాహారమే తినాలి. ముఖ్యంగా పగటిపూట నిద్రపోకుండా రోజంతా దైవచింతన మరియు భగవంతుని నామస్మరణలో గడపటం ఎంతో పుణ్యప్రదం. పూజా విధానం విషయానికొస్తే మన హిందూ ధర్మంలో ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని పూజించటం ఆనవాయితీ. కొద్దిగా పసుపులో నీళ్లు పోసి ముద్దగా చేసి వినాయకుడిగా భావించి ఒక తమలపాకుపై ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని స్మరిస్తూ ముందుగా ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే ప్రధాన ప్రతిమకు పూజ ప్రారంభించాలి. అనంతరం నాకున్న కష్టాలు, ఆటంకాలు, అప్పుల బాధలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెలసిల్లాలి అని మనసులో ప్రార్థిస్తూ అక్షతలు పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో కూడిన పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు గణపతి అథర్వశీర్షం కానీ, గణేశ మూలమంత్రం కానీ పఠించడం వల్ల ఆ ప్రదేశమంతా దైవిక ప్రకంపనలతో నిండిపోతుంది. తర్వాత శుద్ధ జలంతో స్నానం చేయించి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన వేడితో ముల్లోకాలను దహించివేస్తుంటే దేవతల ప్రార్థన మేరకు వినాయకుడు ఆ రాక్షసుడిని మింగేస్తాడు. అప్పుడు స్వామివారి కడుపులో పుట్టిన విపరీతమైన తాపాన్ని చల్లార్చడానికి సప్త ఋషులు 21 గరికపోచలను స్వామివారి తలపై ఉంచుతారు. అప్పటినుండి గరికతో పూజించే భక్తుల కష్టాలను, తాపాన్ని స్వామివారు చల్లారుస్తారని ప్రతీతి. కాబట్టి 21 గరికపోచలను ఒక కట్టగా చేసి స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు లేదా గరికను సమర్పించాలి. నైవేద్యం విషయానికి వస్తే గణపతికి భోజనప్రియుడు అని పేరు. ఆయనకు ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు, నువ్వులు మరియు బెల్లంతో చేసిన లడ్డూలు, అరటిపండ్లు, జామకాయలు, కొబ్బరికాయను భక్తితో నైవేద్యంగా అర్పించాలి. నువ్వులు వాడటం వల్ల శనిదోషాలు, రాహు, కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. చివరగా కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. పూజలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద నియమం ఏమిటంటే వినాయకుడి పూజలో తులసి దళాలను అస్సలు ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం ఒకసారి తులసీదేవి తపస్సులో ఉన్న వినాయకుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతుంది. బ్రహ్మచారిగా ఉన్న తాను వివాహం చేసుకోనని వినాయకుడు తిరస్కరించటంతో ఆగ్రహించిన తులసీదేవి ఆయనకు బలవంతంగా వివాహం జరుగుగాక అని శపిస్తుంది. దానికి ప్రతిగా వినాయకుడు కూడా తులసీదేవిని ఒక రాక్షసుడికి భార్యవవుతావని ప్రతిశాపం ఇస్తాడు.
తప్పు తెలుసుకున్న తులసీదేవి క్షమాపణ కోరగా ఆమె పవిత్రమైన మొక్కగా మారుతుందని, కాని తన పూజకు మాత్రం ఎప్పటికీ పనికిరాదని వినాయకుడు చెబుతాడు. కాబట్టి ఈ రోజున తులసి ఆకులతో పూజ చేయడం మహాదోషంగా పరిగణించబడుతుంది. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతం కేవలం పెద్దలకు మాత్రమే కాదు, విద్యార్థులకు కూడా అత్యంత విశేషమైన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వినాయకుడిని మనం విద్యాగణపతి, బుద్ధిప్రదాత, జ్ఞానదాత అని భక్తితో పిలుచుకుంటాం. చదువులో ఏకాగ్రత లోపించినా, చదివింది గుర్తుండకపోయినా, పరీక్షలంటే విపరీతమైన భయం ఉన్నా విద్యార్థులు ఈ రోజున స్వామిని ఆరాధించటం ఎంతో అవసరం. అయితే విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి. వారికి శారీరక శక్తి చాలా అవసరం కాబట్టి వారు పెద్దల వలె కఠినమైన లేదా నిర్జల ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారు ఫలాహార ఉపవాసం లేదా సాత్విక ఉపవాసం ఆచరించవచ్చు. అంటే ఉదయం పాలు త్రాగడం, మధ్యాహ్నం పండ్లు లేదా సగ్గుబియ్యం పాయసం లాంటివి తీసుకోవడం చేయవచ్చు. దీనివల్ల శరీరానికి చదువుకోవడానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగే పొట్ట ఖాళీగా ఉండటం వల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఈ పవిత్రమైన రోజున విద్యార్థులు ఉదయాన్నే తలస్నానం చేసి పూజామందిరంలో ప్రశాంతంగా కూర్చుని ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని కానీ లేదా సంకటనాశన గణేశ స్తోత్రం కానీ 11 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇలా భక్తితో చేయడం వల్ల వారిలో దాగి ఉన్న అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పౌరాణిక మార్గంలో చెప్పబడినట్లుగా గజాననుడిని పూజించటం వల్ల మేధస్సు వికసిస్తుంది మరియు భవిష్యత్తులో వారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా అధిగమించే మానసిక స్థైర్యం లభిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల చేత ఈ రోజున తప్పనిసరిగా కనీసం 10 నిమిషాలైనా గణనాథుడి ధ్యానం చేయించాలి. సంకటహర చతుర్థి వ్రతంలో అత్యంత కీలకమైన మరియు ముగింపు ఘట్టం రాత్రిపూట జరిగే చంద్రదర్శనం. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి. కాని దానికి పూర్తి విరుద్ధంగా ప్రతి నెలా వచ్చే ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి చంద్రదర్శనం చేస్తేనే వ్రతం పూర్తయినట్లు లెక్క. పగలు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే మళ్లీ స్నానం చేసి దేవుని ముందు సంధ్యాదీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత రాత్రి ఆకాశంలో చంద్రుడిని దర్శించుకోవాలి. చంద్రుడికి ఎదురుగా నిలబడి ఒక ఇత్తడి లేదా రాగి గ్లాసులో స్వచ్ఛమైన నీరు, కొద్దిగా పాలు, అక్షతలు, పూలు వేసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత చంద్రుడికి 2 చేతులెత్తి నమస్కరించుకుని వినాయకుడిని స్మరించుకోవాలి. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించి స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత భోజనం చేయాలి. ఒకవేళ వాతావరణం బాగాలేక మేఘాలు కమ్ముకుని చంద్రుడు కనిపించకపోతే పంచాంగంలో సూచించిన చంద్రోదయ సమయం దాటిన తర్వాత చంద్రుడు ఆకాశంలో ఉన్నాడని భావించి ఆ దిశగా నమస్కరించి ఉపవాసం విరమించవచ్చు. చంద్రుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న చంద్రదోషాలు నశిస్తాయి, మానసిక ఆందోళనలు తగ్గిపోయి అపారమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్సును కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. వస్త్రాలు దానం చేయటం వల్ల వ్రత సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఈ చతుర్థి వ్రతంలో నారద మహర్షి రచించిన సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం అత్యంత విశేషం. ప్రణమ్య శిరసా దేవం అంటూ మొదలయ్యే ఈ స్తోత్రంలోని వినాయకుడి 12 నామాలను త్రిసంధ్యలలో స్మరిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి. దీనిని పఠించడం వల్ల విద్యార్థులకు విద్యాప్రాప్తి, ధనాపేక్షులకు లక్ష్మీ కటాక్షం, సంతానం లేనివారికి ఆరోగ్యవంతమైన సంతానం, మోక్షం కోరుకునేవారికి సద్గతి లభిస్తాయని నారదులవారు స్వయంగా చెప్పారు. నిరంతరంగా 6 నెలలు లేదా ఏడాదిపాటు జపిస్తే ఆశించిన ఫలాలతో పాటు అష్టసిద్ధులు దక్కుతాయి. అంతటి మహత్తు ఉన్న ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన భక్తి శ్రద్ధలతో తప్పక పఠించండి లేదా కనీసం వినండి. మన సనాతన ధర్మంలో పూజలు, ఉపవాసాలు కేవలం కష్టాలను తీర్చడానికే కాకుండా ఆత్మ నిగ్రహాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా మన అంతర్గత శుద్ధి కోసం జరుపుకోవాలి. ఏప్రిల్ 5వ తేదీన పసుపు గణపతి పూజ మొదలుకొని రాత్రి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే వరకు ప్రతి ఘట్టాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించండి.
ది పురాణిక్ పాత్ ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను అన్వేషిస్తున్న మీ అందరికీ మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఆ ఏకదంతుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.